దేవునికి స్తోత్రములండి. నా ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు. అదేవిధంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ చూస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు. ప్రార్థన చేసుకుందామండి. మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధంగా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవాతి దేవునికి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. అదేవిధంగా ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ మళ్ళొకసారి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు, దేవునికి స్తోత్రములు. అయితే సహోదరులారా, మనం ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రియులారా, ప్రతి శుక్రవారం మనము బైబిల్ తరగతులు నేర్చుకుంటున్నాము. మరి గడిచిన పోయిన వారంలో ప్రియులారా మరి మనము సిటిహెచ్ క్లాసులు పూర్తిగా మరి నేర్చుకున్నాము. కాబట్టి మరి ఈరోజు నుంచి మనము డిటిహెచ్ సర్టిఫికెట్ ఆఫ్ థియాలజీ అంటే మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. డిప్లొమా థియాలజీ నేర్చుకోవడానికి మనం ఈ రోజు నుంచి పరిశీలన చేద్దాం. అయితే ప్రియులారా, మనం ఈ డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకోవడానికి విషయంలో ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రియులారా, మరి మీరు చెప్తున్నటువంటి ప్రతి ఒక్క లేఖనాలని మరి నోట్స్ రాసుకోవడం ద్వారా మరి దాన్ని భద్రపరచుకోవడం ద్వారా మీరు కూడా మరి ఎవరైతే విని నోట్స్ రాసుకొని మరి ఆ ప్రకారం జరిగిస్తారో వారికి మరి బైబిల్ విజ్డమ్ అకాడమీ తరపున బెహ్రెన్ తరపున మీకు సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రియులారా, దయచేసి అందరూ గమనించగలరు. కాబట్టి చెప్తున్నటువంటి క్లాసులు మరి శ్రద్ధతో నేర్చుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమ బట్టి మళ్ళొకసారి మీ అందరినీ బతిమలాడుకుంటున్న అందరికీ వందనములు. అయితే ప్రియులారా, మనం ఈరోజు శుక్రవారం నేర్చుకున్నట్టు ఈ రోజు నుంచి మనము డిటిఎస్ సర్టిఫికెట్ ఆఫ్ థియాలజీ క్లాసులు నేర్చుకుంటాం. అంటే డిప్లొమా థియాలజీ మనం ఈ రోజు నుంచి నేర్చుకుంటున్నాం. అయితే ప్రియులారా, మనం ఈరోజు ఫస్ట్ మన క్లాస్ ఏంటి అని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునేటువంటి క్లాస్ ఏంటంటే మోషే పీఠము అనగానేమి అనేటటువంటి ఒక అంశాన్ని గురించి మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే మన అంశం ఏంటి? మోషే పీఠము. ఈ మోషే పీఠం గురించి ప్రియులారా మనము ఎందుకు పరిశీలన చేయాలి అని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే అసలు మోషే పీఠం అనగానేమి అని ఇక్కడ మనం చాలా ఫస్ట్గా మనం ఒక ప్రశ్న వేసుకుందాం. అంటే మోషే పీఠం అంటే ఏంటి అని అంటే ప్రియులారా, మోషే పీఠం అంటే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమే మోషే పీఠం అంటారు. ఏంటి మోషే పీఠం అంటే ఏంటండి? దేవుడు మరి మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఏదైతే ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడో ఆ ధర్మశాస్త్రంనే మోషే పీఠము అంటారని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా ప్రియులారా, ఈ మోషే పీఠం అంటే ఏంటంటే శాస్త్రులు పరిచయులు ఏం చేశారంటే మోషే ధర్మశాస్త్రం బట్టి తీర్పు తీర్చేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అంటే ప్రజలకు తీర్పు తీర్చేవారు. అందుకే మోషే పీఠం అంటారు. దీనినే మోషే న్యాయపీఠం అని కూడా అంటారని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అంటే మోషే న్యాయపీఠం అంటే ఏంటి? శాస్త్రులు పరిచయులు మోషే పీఠం మీద కూర్చునేవారు. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి మరి ఇశ్రాయేలీలకు తీర్పు తీర్చేటటువంటి వారని మనకు దీన్ని బట్టి అర్థమైంది. ఇంకా మరి మోషే పీఠం అంటే ఏంటి అని ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఏదైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రాన్ని మోషే పీఠము అంటారని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారు, ఇక్కడ మనం ఒక మాట పరిశీలన చేసుకుందాము. అయితే ఇది నిజంగా మోషే పీఠమే అంటారా లేక ఏంటి అనేది మనం పరిశీలన చేస్తే ప్రియులారా, యేసుక్రీస్తు వారు మరి చెప్తున్నటువంటి ఒక మాటను మనం పరిశీలన చేద్దాం. ఏంటి ఆ మాటను ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మత్తయి సువార్త 23వ అధ్యాయం 1-2 వచనాలు మనం పరిశీలన చేస్తే అప్పుడు యేసు జనసమూహంతోనూ తన శిష్యులతో ఇట్లా అంటుండే. ఏంటి అని అంటే ప్రియులారా, శాస్త్రులను పరిచయులను మోషే పీఠం మందు కూర్చుండేవారు. వీళ్ళు ఎక్కడ కూర్చుంటారట? శాస్త్రులు పరిచయులు ఏడు ఉంటారట? మోషే పీఠం మీద కూర్చుండేవారు. అంటే ఇక్కడ ప్రియులారా, ఈ ధర్మశాస్త్రము ఈ మోషే పీఠం అంటే ఏంటి అని నేర్చుకున్నామంటే ప్రియులారా, ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం బట్టి మరి వీళ్ళు ఏం చేసేవారు అంటే తీర్పు తీర్చేటువంటి పరిస్థితి. అంటే ధర్మశాస్త్రం ఎవరు ఇచ్చారు, మరి ధర్మశాస్త్రం ఎవరి ద్వారా ఇవ్వబడింది, ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చారు అనేది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అదేవిధంగా
ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చాడు. ధర్మశాస్త్రం దేవుడు ఎవరి ద్వారా ఇచ్చాడంటే మోషే ద్వారా ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చినట్టుగా మనకు పరిశుద్ధ లేఖనాల్లో చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంటాయి. అయితే ప్రియులారా, యోహాను సువార్త 1:17 మనం పరిశీలన చేస్తే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిన కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగిన. అంటే ధర్మశాస్త్రము ఎవరి ద్వారా అనుగ్రహించబడింది అంటే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది ప్రియులారా. అయితే రోమిలకు రాసిన పత్రిక 9:4 కూడా వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వము మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానము అర్చనాచారాదులను వాగ్దానాలు వీరివి అంటాడు. అంటే ఇశ్రాయేల్ అంటే ఎవరట? వీరు ఇశ్రాయేల్ దత్తపుత్రత్వము మహిమయు నిబంధన అంటే ఏంటి? అది కూడా ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానాలు వీరివే. అంటే ఎవరి అంటే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కాబట్టి ప్రియులారా, మరి ధర్మశాస్త్రం ఇశ్రాయేలు అనుసరించి జీవించాలి. ఎవరైతే ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడేటటువంటి పరిస్థితి. మరి ఎవరైతే ఇశ్రాయేల్లో ఎవరైతే ధర్మశాస్త్రం అతిక్రమిస్తారో వాళ్ళు శాపగ్రస్తులు అయ్యేటటువంటి పరిస్థితి ఉందని మనకు పరిశుద్ధ లేఖనాలు చాలా స్పష్టంగా చెలివిస్తూ ఉన్నాయి ప్రియులారా. అయితే కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలును మరి తీర్పు తీర్చేది ఎవరంటే ధర్మశాస్త్రమే. ఈ ఇశ్రాయేలును తీర్పు తీర్చేది ఎవరు ఏంటి అంటే ధర్మశాస్త్రమే, మోసపీఠమే, మోస న్యాయపీఠమే అని మనకు దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రియులారా. అయితే ఒక సమస్య ఉంది. ఏంటి అని ఒకసారి మనం పరిశీలిస్తే మనకి ఏంటి సమస్య అని అంటే ప్రియులారా, ఏంటి ఆ సమస్య అంటే నేడు క్రైస్తవులైనటువంటి మనము మన దగ్గర ఉన్నటువంటి మరి బైబిల్ గ్రంథంలో ప్రియులారా, మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే నాటి ప్రజలైన ఇశ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం కూడా మన పరిశుద్ధ గ్రంథంలో మన దగ్గర ఉన్నటువంటి గ్రంథంలోనే ఉన్నది. అయితే ప్రియులారా, మరి ఉంటే సమస్య ఏంటి? అయితే మరి నేడు క్రైస్తవులు అనబడుతున్నటువంటి అనేక మంది చేస్తున్నటువంటిది ఏంటంటే ప్రియులారా, ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథము మన దగ్గర ఉన్నది కనుక ఆ ధర్మశాస్త్రాన్ని మనం కూడా అనుసరించాలని ఈరోజు అనేక మంది క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటున్నటువంటి వారు బోధిస్తూ ఉన్నారు. దాన్ని ఇప్పటి వరకు కూడా మరి ఆ దేవుడు ఇశ్రాయేలులకు మోషే ద్వారా అనుగ్రహించబడినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని నేడు క్రైస్తవులని పేరు పెట్టుకుంటున్నవారు అంటే నిజంగా క్రైస్తవులు అని అంటే ప్రియులారా, దీన్ని వారికి తెలుసు ఎవరికి ఏ చట్టం ఇచ్చేందుకు, కానీ పేరు పెట్టుకుని ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని కూడా మనము అనుసరించాలి కాబట్టి మన బైబిల్లో ఉంది కాబట్టి మనం అనుసరించాలని చెప్తూ అనేక మందికి బోధిస్తూ మరి దానినే చెప్తూ దాన్నే మరి వాళ్ళు జరిగిస్తున్నట్టుగా మనకు లేఖనాలని బట్టి అర్థమవుతుంది. అయితే ప్రియులారా, మరి మనం పరిశీలన చేస్తే ఏ చట్టము దేవుడు ఎవరికి ఇచ్చాడు అనేది మనం చాలా స్పష్టంగా మనము బైబుల్ మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, పరిశుద్ధాత్మని బోధ కాబట్టి ఇంకేమంటున్నారంటే మరి ఏ చట్టం ఎవరిచ్చారో మనం అర్థం చేసుకోకుండా పోయి బైబిల్లో రాయబడిందంతా పరిశుద్ధాత్మ బోధే కాబట్టి మనం ఇది అంతా అనుసరించాలండి అని చెప్పేటటువంటి వారు కూడా ఈరోజు లేకపోలేరు ప్రియులారా. ఈరోజు కొంతమంది ఉన్నారు. ఇది నిజమా మరి భ్రమపడతా ఉన్నారా ఏంటి అని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రియులారా, ఒకనాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నేడు క్రైస్తవులు అనుసరించాలా? ఇది నిజమేనా? ఎంతవరకు కరెక్టు అనేది ఫస్ట్ మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, నాటి ఇశ్రాయేలీలను తీర్పు తీర్చేది ఏంటి అంటే ధర్మశాస్త్రం. ఆ చట్టం ఎవరికి ఇవ్వబడింది అంటే ఇశ్రాయేలులకు ఇవ్వబడింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేటి క్రైస్తవులైన ప్రజలకు తీర్పు తీర్చేది ఏ ధర్మశాస్త్రము, ఏ చట్టము తీర్పు తీరుస్తుంది? ఇది మొదట మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఏ చట్టము ఇప్పుడు నేటి క్రైస్తవులను తీర్పు తీర్చేది? అయితే నేడు దేవుని ప్రజలుగా ఇప్పుడు నేడు దేవుని ప్రజలు ఎవరు? ఒకనాటి దేవుని ప్రజలేమో ఇశ్రాయేలీలు. మరి నేటి దేవుని ప్రజలు ఎవరు అని అంటే క్రైస్తవులుగా ఉన్నవారు. మరి వారికి వాళ్ళకు చట్టం ఏది? బైబిల్లో మరి వారికి ఇవ్వబడినటువంటి చట్టము ఎక్కడ ఉంది? ఇప్పుడు క్రైస్తవులైనటువంటి మనము ఏ చట్టాన్ని అనుసరించి జీవించాలి? మరి క్రీస్తు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలా, లేక దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి జీవించాలా? ఇది తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఇది చాలా క్లుప్తంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా చాలా జాగ్రత్తగా ఉంది ప్రియులారా. అయితే ప్రియులారా, ఇశ్రాయేలీలను ఏ చట్టము తీర్పు తీరుస్తుంది, ఏ చట్టము తీర్పు తీర్చేది అని మనం గ్రహించాల్సినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనము అర్థం చేసుకోలేదు. అర్థమైతే తప్ప మనం ఏ చట్టము ఎవరు అనుసరించాలో మనకు తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రియులారా, బైబిల్లో మనం పరిశీలన చేస్తే ఆదాంకి ఇచ్చినటువంటి చట్టం కూడా మన బైబిల్లోనే ఉంది. అయితే ప్రియులారా, మరి ఇశ్రాయేలును తీర్పు తీర్చేది మరి దేవుడు ఆదాంకి ఇచ్చినటువంటి చట్టమా అప్పుడు అని మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, ఎంత మాత్రం కాదు ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ప్రియులారా, దేవుడు నోవాహుకి ఇచ్చినటువంటి చట్టము అంటే మన బైబిల్లోనే ఉంది. మరి ఇశ్రాయేలు నోవాహుకి ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి మరి వాళ్ళు నడుచుకోవాలా?
ఏంటి అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి కాబట్టి మనం అన్నీ అనుసరించాలా, లేక ఎవరికి ఏ ఏ కాలాలో ఏ ఏ చట్టం ఇవ్వబడిందో ఆ చట్టాన్ని మనం అనుసరించి జీవించాలా? ఏంటి మన పరిస్థితి ఏంటి? ఈరోజు మనకేం అర్థమవుతుంది పరిశుద్ధ లేఖనం అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియమైన సహోదరులారా. అయితే ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనకు ఇవ్వబడిన ఆజ్ఞను బట్టి నడుచుకోవాలి. అయితే దేవుడు యేసుక్రీస్తు చేత పరిశుద్ధాత్మల ద్వారా అపోస్తుల ద్వారా మరి సంఘానికి ఇవ్వబడినటువంటి చట్టము ఏంటి అదంటే ప్రియులారా, క్రొత్త నిబంధన, క్రీస్తు న్యాయపీఠము. ఎవరు అనుసరించి జీవించాలి అని అంటే ప్రియులారా, మనం అనుసరించి జీవించాలా, మరి ఇశ్రాయేలు అనుసరించి జీవించాలా? ఈ చట్టం ఎవరికి ఇవ్వబడిందో, ఏ చట్టము ఎవరికి ఇవ్వబడిందో అనేది మనకు అర్థమైతే మనం ఏ చట్టాన్ని అనుసరించాలనేది దాన్ని బట్టి మనం నడుచుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏ చట్టము ఎవరికి ఇచ్చారో అర్థం కాక, మరి బైబిల్ గ్రంథం 66 పుస్తకాలు మన దగ్గరనే ఉన్నాయి కదండి, మరి ఇదంతా పరిశుద్ధాత్మని బోధే కదండి, ఇది మనం అంతా అనుసరించాలని చెప్పడము మరి ఎంత మట్టుకు సరైనది? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్త. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే ఇశ్రాయేలీల కాలంలో క్రీస్తు సంఘానికి ఇచ్చినటువంటి చట్టం లేదు. మరి ఏ చట్టము బైబిల్లో ఉంది? ఆ కాలానికి నేడు క్రైస్తవులు అన్నటువంటి వారే లేరు కదండి. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో, ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అప్పుడు క్రైస్తవులు ఉన్నారా? ఎంత మాత్రం లేరు. మరి క్రైస్తవులు లేనటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు క్రైస్తవులైనటువంటి మనము నాటి ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించాలని బోధించడము ఇది ఎంత అవివేకం? ఒకసారి పరిశీలన చేయండి పిల్లరా, ఒకసారి ఆలోచన చేయండి. అయితే దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి చట్టము మన బైబిల్లో ఉంది. మరి దేవుడు నోవాహుకి ఇచ్చినటువంటి చట్టము మరి మన బైబిల్లో ఉంది. మరి దీన్ని బట్టి ఇశ్రాయేలు నడుచుకున్నారా? లేక దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఏదైతే ధర్మశాస్త్రం ఇచ్చాడో, లేక మోషే న్యాయపీఠము, క్రీస్తు క్షమించండి, మరి మోషే న్యాయపీఠం ఇచ్చాడో దాన్ని బట్టి నడుచుకున్నారా? దేన్ని బట్టి నడుచుకున్నారు అనేది మనం చాలా జాగ్రత్త. అంటే ఆజ్ఞలు ఉన్నంత మాత్రాన అది ఎవరు అనుసరించి జీవించాలో వారే అనుసరించి జీవించాలి అని మొట్టమొదట మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, ఇశ్రాయేలును తీర్పు తీర్చేది ఏది అంటే ప్రియుల దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రం బట్టి వాళ్ళు నడుచుకోవాలి, దాన్ని బట్టే వాళ్ళు అనుసరించాలి. మరి ఇశ్రాయేలును తీర్పు తీర్చేది ఏంటి అంటే ప్రియులారా, ధర్మశాస్త్రమే. అయితే ఇశ్రాయేలు నడుచుకోవాల్సింది ఇది. మన ముందు ఉన్నటువంటి ప్రశ్న ఏంటని ఒకసారి మనం పరిశీలిస్తే, అయితే ప్రియులారా, ఇశ్రాయేలుకి ఇచ్చిన చట్టం మనకు అర్థం కాకపోతే, మనకు క్రైస్తవులైన మనకు ఇచ్చినటువంటి చట్టం మనకు అర్థం కాదు బైబిల్లో ఎక్కడ ఉందనేది. ఇది మొదట మనం గ్రహించాలి. అర్థమైందండి? ఏదైతే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి చట్టము మనకు అర్థం కాకపోతే, మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి చట్టం మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉందా అంటే ఎంత మాత్రం కూడా లేదు. అయితే బైబిల్ను ఎన్నిసార్లు ఒకవేళ అలా అర్థం కాకపోతే, దేవుడిచ్చిన చట్టం ఎవరెవరికి ఏ చట్టం ఇచ్చాడో అనేది మనకు అర్థం కాకపోతే, బైబిల్ను మనం ఎన్నిసార్లు చదివినా, నువ్వు 100 సార్లు కంప్లీట్ చేసినా, నువ్వు ఎన్నిసార్లు చదివినా నీకు అది బుడ్డ పైసా కూడా ప్రయోజనం ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే ప్రియులారా, ఏ చట్టము ఎవరికి ఇచ్చారో అనేదే మనకు దాని పరిగణనలోకి తీసుకోబడుతుంది. ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగలేదనుకోండి, మనకిచ్చినటువంటి బిల్లలు మనం వేసుకోవాలి, కానీ పక్కపొంటి వారి బిల్లలు మనం వేసుకుంటే మనకేమైనా ప్రయోజనమో చెప్పండి? ఏమి కూడా ప్రయోజనం లేదు. అంటే బుడ్డ పైసా కూడా ప్రయోజనము లేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, నాటి ఇశ్రాయేలును తీర్పు తీర్చేది దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. మరి దానినే ఏమంటారంటే మోషే పీఠము, మోషే న్యాయపీఠము అనేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ధర్మశాస్త్ర గ్రంథమును. అయితే ప్రియులారా, మరి నేటి క్రైస్తవులను తీర్పు తీర్చేది ధర్మశాస్త్రం కాదు. ఎందుకు కాదంటే నేటి క్రైస్తవులు ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞ కింద అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఉందా, అవసరం ఉందా అంటే ఎంత మాత్రం లేదు ప్రియులారా. కానీ వారి యొక్క పరిస్థితి ఏంటంటే అని తెలుసుకోవడానికి ఒకవేళ పాత నిబంధన గ్రంథంని మనం ఎందుకు చదువుతాము అని అంటే ప్రియులారా, అందులో ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. మరి నాటి దేవుని ప్రజలైనటువంటి వారు ఎలా జీవించారు, మరి దేవుడు వారికి ఏ ఆజ్ఞలు ఇస్తే ఆ ఆజ్ఞల్లో మరి నిలకడగా ఉన్నారా లేదా? ఒకవేళ అలా నిలకడగా లేకపోతే మరి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి అవి రాయించి ఉంచాడని మనం దాన్ని చదువుకొని, ఆహా దేవుడు ఆనాటి కాలంలో వారికి అలా ఇచ్చేశాడు, మనం అలా చేయకూడదని మన యొక్క గ్రహింపు రావాలని దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో మరి పొందుపరిచి ఉంచాడు. మరి దాన్ని ఎవరికి ఏది ఇచ్చాడో దాన్ని బట్టి మనం నడుచుకోవాలి, అంతే తప్ప ఉన్నదంతా మనమే అనుసరించాలనడము అది ఎంత మాటంకు సరైనది కాదు. బోధను సరి చేసుకోలే ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా, నాటి దేవుని ఇశ్రాయేలీయులకు దేవుడు మోషే ద్వారా చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టం ఏంటంటే ప్రియులారా, ధర్మశాస్త్రము. మరి మనం అనుసరించాల్సిన అవసరం లేదు దాన్ని.
నాటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్ర చట్టాన్ని ఇచ్చాడు, మోషే న్యాయపీఠాన్ని ఇచ్చాడు. ప్రియులారా, మోషే పీఠము అంటే అదే ధర్మశాస్త్రము. మరి దాన్ని మనం అనుసరించేటటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే అది ఇశ్రాయేలే అనుసరించాలి, అది మనకిచ్చిన చట్టము కాదు అని మొదట మనం గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, అయితే కొంతమంది బోధిస్తున్నది ఏంటంటే లేఖనానుసారాలకు విరుద్ధంగా బోధిస్తున్నారు. ఏంటి అంటే మనకిచ్చిన చట్టం కాకుండా అంటే బైబిల్లో ఉన్నటువంటి చట్టాలన్నీ ఇప్పుడు మనం అనుసరించాలా? దేవుడు ఆదాముకి ఇచ్చిన చట్టం ఉంది, నోహకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఉంది, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి చట్టం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, వాటన్నిటిని క్రైస్తవులు అనుసరించాలా? లేదండి ప్రియులారా, ఎంత మాత్రం కాదు. అలా చేయకూడదు అని మనకు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ప్రియులారా, కాబట్టి నేటి క్రైస్తవులైనటువంటి మనకు తీర్పు తీర్చేది ఏది అంటే క్రీస్తు ధర్మశాస్త్రము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది. మరి దీనినే ఆత్మ యొక్క నియమము పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడినటువంటి బోధ అని అనేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. అందుకే అపోస్తులైన పౌలు గారు రోమా సంఘంతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏం చెప్తున్నాడంటే ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే దినమందు ఇలాగ జరుగును. అంటే దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యమును విమర్శిస్తాడు. ఈరోజు మనల్ని తీర్పు తీర్చేది ఏంటి అంటే క్రీస్తు న్యాయపీఠము, అదే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, ఆత్మ యొక్క నియమము, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడినటువంటి బోధ. ఇదండి ఈరోజు క్రైస్తవులు అనుసరించి నడుచుకోవాల్సింది ఈ చట్టాన్ని బట్టి అని మొట్టమొదట మనం గ్రహించుకోవాలి. ఇంకొక మాట మనం పరిశీలన చేస్తే ప్రియులారా, అపోస్తుల కార్యములు 17:31లో, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. చూసారా, దేన్ని అంటే నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని నిర్ణయించి. ఇక్కడ నీతి అంటే ఏంటి అంటే వాక్యము, సువార్త, అదే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, ఆత్మ యొక్క నియమము, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, క్రీస్తు ధర్మశాస్త్రము, క్రొత్త నిబంధన. ఇదని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే మోషే పీఠం అంటే ఏంటి, ఇది మనం పరిశీలన చేయలేదు. ధర్మశాస్త్రం అయితే ఈ ధర్మశాస్త్రంకు బైబిల్ లేఖకులు బైబిల్ గ్రంథంలో అనేక విధములైనటువంటి పర్యాయ పదాలు వాడారండి. వాళ్ళు లేఖకులు బైబిల్ రాసేటప్పుడు ఒకే ధర్మశాస్త్రంకు వివిధ రకాలైనటువంటి పేర్లు అనేటటువంటి ఒక సబ్జెక్ట్ కూడా మన దగ్గర ఉంది. కొన్ని వాళ్ళు రాసినటువంటి కొన్ని మాటలు చూద్దాం. ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రము, ప్రభు ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము, ఇంకా నిబంధన, క్రొత్త నిబంధన, మొదటి నిబంధన, ఆజ్ఞలు, కట్టడలు, విధులు, న్యాయ విధులు అని ఇలా ఒకే ధర్మశాస్త్రముకు అనేక విధములైనటువంటి పర్యాయ పదాలు బైబిల్ లేఖకులు మరి ఈ బైబిల్లో వాడినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి ప్రియులారా. చాలా రకాలైనటువంటి పేర్లను ఆజ్ఞలని, విధులని, కట్టడలని, న్యాయ విధులని ఇలా అనేక రకములైనటువంటి పర్యాయ పదాలు ఒకే ధర్మశాస్త్రానికి మరి బైబిల్ లేఖకులు వాడినట్టుగా మనకు పరిశుద్ధ లేఖనాల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, మోషే ధర్మశాస్త్రమును మోషే పీఠము అంటారు అని ఇక్కడ ఇప్పుడు మనం చూసుకున్నాం కదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 1-2 వచనంలో, అప్పుడు యేసు జనసమూహముతోనూ తన శిష్యులతోనూ ఇట్లా, నేను శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండివారు. అంటే మోషే పీఠమందు కూర్చుండివారంటే ఒక పీఠ వేసుకొని కూర్చునేటటువంటి పరిస్థితి కాదు, కానీ దేవుడు ఏదైతే ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఉందో దాని ప్రకారం వాళ్ళు తీర్పు తీర్చేటటువంటి పరిస్థితి ఉంటుందని మనకి ఇక్కడ అర్థమైంది ప్రియులారా. కాబట్టి ఇశ్రాయేలును తీర్పు తీర్చేది ఏది అంటే ధర్మశాస్త్రమే అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ప్రియులారా, ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన ఈ ధర్మశాస్త్రము నేటి దేవుని ప్రజలైన క్రైస్తవులకు తీర్పు తీర్చదు అనేది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతమంది ఏంటి మళ్ళొకసారి. అయితే ప్రియులారా, ఇశ్రాయేలులకు ఇవ్వబడినటువంటి ఈ ధర్మశాస్త్రము నేటి దేవుని ప్రజలైన క్రైస్తవులకు తీర్పు తీర్చదు అని మొదట గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి నేటి క్రైస్తవులను నాటి ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం అనుసరించవలసినటువంటి అవసరము లేదని మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఏమర్థమైంది? నేటి క్రైస్తవులను తీర్పు తీర్చేది నాటి ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కాదు. కాబట్టి నేటి క్రైస్తవులైనటువంటి మనము మరి ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాల్సిన అవసరం మనకు
లేదు అని లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ప్రియులారా, నాటి ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం తీర్పు తీర్చినట్లు బైబిల్లో మరి ఎక్కడైనా రాసి ఉందా? అది ఇశ్రాయేలులోనే తీర్పు తీర్చిందా, లేక క్రైస్తవులను తీర్పు తీర్చిందా, ఏంటి అనేది మనం కొన్ని వచనాలు మనము పరిశీలన చేద్దాం. అయితే అపోస్తులైన పౌలు గారు చెప్తున్నటువంటి మాట మనం ఒకసారి పరిశీలన చేస్తే ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు మనం పరిశీలన చేస్తే ప్రియులారా, దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. ఏంటండి, చాలా అద్భుతంగా ఉంది కదండి. ఇక్కడ దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించెదరు. రెండో మాట చెప్తుండు, ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ఆన్సర్ వచ్చేసింది. దేవుడు ఏదైతే మోసే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆ చట్టం ఉందో, ఆ ధర్మశాస్త్రం ఉందో, మోసే పీఠం ఉందో, మోసే న్యాయపీఠం ఉందో, దాన్ని ఎవరు అనుసరించాలి అంటే ఇశ్రాయేలీయులు. ఒకవేళ అలా అనుసరించకపోతే, అతిక్రమిస్తే తీర్పు తీర్చేటటువంటి పరిస్థితి ఉందని లేఖనాలు కనబడతా ఉన్నాయి. 12వ వచనంలో ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ఈ ధర్మశాస్త్రం అనుసారంగానే తీర్పు పొందేటటువంటి పరిస్థితి, ధర్మశాస్త్రానుసారంగా మరి తీర్పు పొందేటటువంటి పరిస్థితి ఉందని మనకి ఇక్కడ అద్భుతంగా అర్థమైంది కదండి. మరి ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులా అంటే కాదు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడతారు. మరి ధర్మశాస్త్రం ఇవ్వబడినంత మాత్రాన అందరూ నీతిమంతులు కాలేరు. ఎందుకంటే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారో, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, కానీ దాన్ని అనుసరించి జీవించేవారే మరి నీతిమంతులుగా తీర్చబడతారు. ఇది ధర్మశాస్త్రం యొక్క స్వభావము. కాబట్టి ప్రియులారా, ధర్మశాస్త్రం ఏంటి అంటే మోసపీఠము, ఇది తీర్పు తీర్చేది అని మనకు అర్థమవుతుంది. ఎలా అంటే అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం పరిశీలిస్తే, పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిల్చున్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు గారని చెప్తున్నటువంటి మాట ఒకసారి చూడండి. పౌలు అతనిని చూసి, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రంకు విరోధంగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావే అని అన్నాడు. ఎందుకు? ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు తీర్చడానికి కూర్చున్నావు, కానీ నువ్వు ధర్మశాస్త్రంకు విరోధంగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావు. ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది? అసలు ధర్మశాస్త్రం యొక్క పరిస్థితి ఏంటి అనేది అంటే మనం కింద పరిశీలన చేసుకుంటే, ఇక్కడ మనము యోహాను సువార్త 7వ అధ్యాయము 50 నుంచి 52 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అంతకు మునుపు ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు, అతడు ఒక మనుషుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడిగిన. అయితే అతడు చేసినటువంటి తప్పు ఏంటి అనేది పరిగణనలోనికి వచ్చిన తర్వాతనే తీర్పు అనేది తీర్చబడుతుంది. అంతే తప్ప ప్రియులారా, అంటే చేసినటువంటి తప్పు అనేది పరిగణింపబడకపోతే తీర్పు తీర్చేటటువంటి పరిస్థితి లేదు. అందుకే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు, ఇక్కడ పౌలు అతనిని చూసి, సున్నము కొట్టిన కూడా దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రంకు విరోధంగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా నేను. చూడండి ప్రియులారా, ఎందుకంటే అతడు ఒక మనుషుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చేటటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ధర్మశాస్త్రం తీర్పు తీర్చాలంటే అతడు మరి దోషి అని మొదట నిరూపించబడాలి, ఆ తర్వాతనే మరి ప్రియులారా తీర్పు అనేది జరిగేటటువంటి పరిస్థితి ఉన్నదని మనకు అర్థమవుతా ఉంది ప్రియులారా ఇక్కడ. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలును తీర్పు తీర్చేది ఏది అంటే ధర్మశాస్త్రము, మోసపీఠము. ఇక్కడ మోసపీఠం అంటే కూర్చునేటటువంటిది కాదు అని మొదట గ్రహించుకోవాలి, కానీ ధర్మశాస్త్రం అని మనకు అర్థమైంది ప్రియులారా. మరి పిలాతుతో, యూదులతో ఒక మాట చెప్తున్నాడు పిలాతు గారు. ఏంటి ఆ పిలాతు చెప్తున్నటువంటి మాట అంటే, యేసుక్రీస్తు యోహాను సువార్త 18:30-31లో ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని ఎడలా వీని నీకు అప్పగింపక యుండుమని అతనితో చెప్పిరి. ఎవరు అంటే ప్రియులారా, యూదులు ఇశ్రాయేలీయులు కలిసి యేసుక్రీస్తును మరి పిలాతు దగ్గరికి తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చెప్తున్నారు, వీడు దుర్మార్గుడు అని వాళ్ళు మరి క్రీస్తు మీద నింద వేసేటటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు పిలాతు అంటున్నటువంటి మాట ఏంటంటే, పిలాతు మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చినాడుగా, ఇతని యందు నాకు ఏ పాపము ఏ దోషం కూడా కనబడట్లేదు. ఒకవేళ మరి మీకు మీ ధర్మశాస్త్రం చొప్పున మీకు ఏదైనా ఉంటే మరి మీరు వెళ్ళి అతనికి తీర్పు తీర్చండి అని చెప్తున్నటువంటి మాట కూడా మనం వింటా ఉన్నాం. అయితే ప్రియులారు, ఇక్కడ యేసుక్రీస్తు గురించి మరి మోషే గారు కూడా రాశారు. ఏమని రాశారంటే, ఇక్కడ యోహాను సువార్త
5:45-46 వచనంలో కూడా మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలిస్తే మీరు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, ప్రియులారా యేసుక్రీస్తు గురించి మోషే రాశారు. ఏంటంటే మీరు ఆశ్రయించున్న మోషే మీ మీద నేరం మోపును అని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు, మీరు ఆశ్రయించున్న మోషే మీ మీద నేరం మోపును. అంటే నేరం మోపును అంటే ఆశ్రయించిన మోషే నేరం ఎలా మోపుతాడండి అంటే, ఇక్కడ మోషే నేరం మోపుతాడంటే అర్థం ఏంటి అంటే ప్రియులారా, మోషే చట్టం అంటే ధర్మశాస్త్రము, దీనినే మోషే పీఠము, దీనినే మరి మోషే న్యాయపీఠం అంటే ఇదే తీర్పు తీరుస్తేది. అంటే మోషే తీర్పు తీరుస్తాడంటే ఆయనే కాదు, అంటే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది తీర్పు తీర్చేటటువంటి పరిస్థితి ఉంటుందని మనకు అర్థమైంది. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలీలు ఎలా తీర్పు పొందుతారంటే ధర్మశాస్త్ర ప్రకారమా లేదా మోషే పీఠం ప్రకారమా ఎలా అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రెండు ఒకటేనా కాదా? యూదులు యేసుక్రీస్తు దగ్గరకు ఒక స్త్రీని తెచ్చారు. ఆ స్త్రీ ఎవరని అంటే ప్రియులారా, చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 4-5 వచనాల్లో, బోధకుడ ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడెను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ఎక్కడ రాయబడి ఉంది అంటే, ఏ తప్పిదం చేస్తే ఏ శిక్ష అనేది ఎందులో రాయబడి ఉంది అంటే ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి చట్టంలో రాయబడి ఉంది, అది వాళ్ళకే వర్తిస్తుంది ప్రియులారా. అందుకే చెప్తుంది ఇక్కడ, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నువ్వేమి చెప్పుచున్నావు అని ఆయనను అడిగిరి. అంటే ఒక ధర్మశాస్త్ర ప్రకారము ఆ తప్పును బట్టి మరి శిక్ష అనేది ఆల్రెడీ అందులో ఉంచినట్టుగా మనకు కనబడతా ఉంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలును తీర్పు తీర్చేది ఏంటి అంటే మోషే న్యాయపీఠము, దీనినే ధర్మశాస్త్రము అంటారు. యాకోబు పత్రిక 2:9లో, మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపం చేయవారగుదురు. అంటే మీరు ఇక్కడ చెప్తున్నారు, మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపం చేయవారగుదురు. అంటే చూడండి పిల్లలు, అంటే అది ఒక మీరు చేస్తున్నటువంటి దాన్ని బట్టి ప్రతిఫలము ఎదుక నుంచి వచ్చేది అంటే ధర్మశాస్త్రం బట్టి వీళ్ళకు తీర్పు తీర్చేటటువంటి పరిస్థితి ఉందని మనకు దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమైంది. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి గురించి ధర్మశాస్త్రం గురించి కొన్ని సంగతులు చెప్తా ఉన్నాడు ప్రియులారా. ఏంటి ఆ సంగతులు అనేది కూడా మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఏంటి ఆ సంగతులు అంటే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-19 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ చాలా అద్భుతం రాయబడి ఉంది. ఇందును గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి వాళ్ళని మారేరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు, వారు గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషం ఉన్నది, వారి నోటి నిండా శపించటయు పగయు ఉన్నవి, రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి. చూడండి ప్రియులారా, శాంతి మార్గం వారు ఎరగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లును ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని మీరు ఎరగరా. ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నాయి? ఈ ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ఎవరికట? ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని మనం ఎరగాలి. ఇవన్నీ ఎవరికంటే ధర్మశాస్త్రం గల వారికి చెప్తా ఉన్నాయి, ధర్మశాస్త్రంకు లోనైన వారి గురించి చెప్తున్నట్టుగా కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మోషే పీఠము ఎవరికి ఇవ్వబడింది అంటే ఇశ్రాయేలీలకు ఇవ్వబడింది. దీన్ని ఎవరు అనుసరించాలి అంటే ఇశ్రాయేలీలు అనుసరించాలి. అనుసరిస్తే నీతిమంతులుగా తీర్చబడతారు, ఒకవేళ అతిక్రమిస్తే మరి పాపులుగా తీర్చబడేటటువంటి పరిస్థితి ఉందని మనకు దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే ప్రియులారా, ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం అనుసరించారా అతిక్రమించారంటే అతిక్రమించారని మనకు పరిశుద్ధ లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి ప్రియులారా. చూద్దామా, గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11లో, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులు అందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేటి అందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. చూడండి, అంటే ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయనివాడు, నిలకడగా ఉండనివాడు ఏంటంటే ప్రియులారా, శాపగ్రస్తుడు అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని మనకి ఇక్కడ దీన్ని బట్టి అర్థమైంది. కాబట్టి ప్రియులారా, ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును, ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులుగా తీర్చబడటం లేదు. కాబట్టి ప్రియులారా, నీతిమంతుడు విశ్వాసం మూలంగానే, ధర్మశాస్త్రం మూలంగా మరి ఎవరు కూడా నీతిమంతుడు అంటే ధర్మశాస్త్రం చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడిన సంగతి స్పష్టమే. మరి అలాంటిది ఎవరు కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదండి, మనం కూడా అనుసరించాలని చెప్పడం మరి ఎంత మరి ఇది చూడండి ఒకసారి, ఇది ఎలాంటి బోధిస్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా. ఎందుకు ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులుగా తీర్చబడటం లేదు ప్రియులారా? చాలా జాగ్రత్త ఒకసారి ఆలోచన చేయండి. యాకోబు పత్రిక 2:10-11లో మనం పరిశీలిస్తే, ఎవడును ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినడలా ఆజ్ఞలు అన్నిటి విషయంలో అపరాధి అగును,
వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినట్లు ధర్మశాస్త్ర విషయంలో అపరాధివేత. అంటే ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఏంటంటే ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒకటి తప్పిపోయినా కానీ మళ్ళీ అన్నిటి విషయంలో అపరాధి అయ్యేటటువంటి పరిస్థితి ఉందని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. కాబట్టి పిల్లల ధర్మశాస్త్రం మోసపీఠం ఇశ్రాయేళ్లకు ఎలా పరిగణించబడింది, ఎలా ఉంది అంటే లేఖనము అందరినీ పాపంలో బంధించింది. ప్రియులారా, వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా అనుసరించలేకపోతా ఉన్నారు. కాబట్టి లేఖనం అందరిని ఏం చేసింది? పాపంలో బంధించింది. గలతీయులకు రాసిన పత్రిక 3:22-23లో క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించింది. చూడండి, లేఖనము అందరిని అంటే యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానం కోసము విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరిని ఏం చేసిందండి ప్రియులారా? పాపంలో బంధించెను. విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రముకు లోనైన వారం అయితే మీ ధర్మశాస్త్రముకు లోనైన వారి గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనం చెరలో ఉంచబడినట్టు, పాపం అనే చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రముకు లోనైతే. మరి అలాంటి ధర్మశాస్త్రాన్ని ఈరోజు మనం అనుసరించాలని చెప్పడము మరి ఎంత జ్ఞానం ఒకసారి మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రియులారా, చాలా జాగ్రత్త. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మోసపీఠం అంటారు. ఇశ్రాయేలీయులను తీర్పు తీర్చేది ఏంటి అంటే ప్రియులారా, ఏంటి అంటే ధర్మశాస్త్రమే. కాబట్టి ప్రియులారా, పాపానికి బలం ఎక్కడ ఉంది? మరే ఈ పాపానికి బలం ఎక్కడ ఉందంటే ప్రియులారా, ధర్మశాస్త్రమే. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:55-56 చెప్తున్న మాట ఏంటంటే, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముళ్ళు పాపము, పాపముకు ఉన్నటువంటి బలం ఏంటట? ధర్మశాస్త్రమే. కాబట్టి ప్రియులారా, పాపానికి బలం ఎక్కడుంది అంటే ధర్మశాస్త్రమే అని మనకు అర్థమైంది. కాబట్టి ప్రియులారా, ఈ ధర్మశాస్త్రం నుండి విడిపించడానికి దేవుడు ఏం చేశాడు అనేది మనం గ్రహించాలి. ధర్మశాస్త్రం వల్ల ఎవరు కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడలేదు. ఎందుకంటే పాపం మనకి ఎట్టిదో తెలియపరుస్తుంది, కానీ మరి పాపాన్ని తీసివేసే శక్తి ధర్మశాస్త్రానికి ఉందా అంటే ప్రియులారా లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తే నీతిమంతులు, అతిక్రమిస్తే మరి పాపులు. ఒక్క విషయంలో తప్పిపోయిన ఆజ్ఞలు 9 చేసి ఒకదాని విషయంలో తప్పిపోయిన కానీ మళ్ళీ 9 విషయంలో కూడా అపరాధ అయ్యేటటువంటి పరిస్థితి ఈ ధర్మశాస్త్రం యొక్క స్వభావం. కాబట్టి ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 4:4-5లో అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన ఆయన స్త్రీ అంది పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రంకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి మరి ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ధర్మశాస్త్రానికి లోబడి మరి ఏం చేశాడు అంటే ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 3:13లో ఆత్మను గూర్చిన వాగ్దానం ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించాడు. ధర్మశాస్త్రానికి లోపడ్డాడు, ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విడిపించాడు. ప్రియులారా, మరి ధర్మశాస్త్రం కొట్టివేయడం చేత యేసుక్రీస్తులో ఏం జరిగింది అని ఒకసారి మనం పరిశీలన చేస్తే అపోస్తల కార్యములు 13:39లో మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయం అన్నిటిలో విశ్వసించు ప్రతివాడు ఈయన వల్లనే నీతిమంతులుగా తీర్చబడినని మీకు తెలియనుగాక అంటాడు. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8:1-4 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంలో నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేశాను. ప్రియులారా, అర్థమైందా? ఇప్పుడు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంలో నియమం నుండే మనల్ని అదే విడిపించింది. కానీ ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయలేదో మరి దాన్ని దేవుడు చేశాడని మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ప్రియులారా, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారం నిమిత్తము ఏం జరిగిందంటే దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపాడు. ఆయన శరీరం అందు మరి పాపమునికి శిక్ష విధించినాడు. కనుక దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అందు మరి పాపమునకు శిక్ష విధించాడు. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో మరి ఇంకా మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించడం అనేది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, ధర్మశాస్త్రం అంటే మోసపీఠము. ఈ మోసపీఠము ఎవరికి ఇవ్వబడిందంటే ఇశ్రాయేలీయులకు. ఎవరు అనుసరించాలంటే ఇశ్రాయేలే అనుసరించాలి. మరి వారు అనుసరించలేకపోతేనే దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపిస్తే ఎవరు అనుసరించలేకపోయింది ఈరోజు నేను అనుసరిస్తానని చెప్పమనడము. అనుసరించాలి, ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడింది కదా, ఇదంతా పరిశుద్ధాత్మను పోదే కదా, మనం అనుసరించాలని చెప్పడం ఎంత అవివేకము, ఎంత జ్ఞానం ఒకసారి పరిశీలన చేసుకోండి. అయితే ప్రియులారా, ఇప్పుడు ధర్మశాస్త్రం అమల్లో లేదు. ధర్మశాస్త్రం అమల్లో లేని కాలంలో
మన బైబిల్లో నాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు ఇవ్వబడిన చట్టము ధర్మశాస్త్రము ఉంది గనక నేను కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తానని చెప్పడానికి లేదు. ఎందుకంటే దేవుడు ఈ క్రీస్తు ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి రావాలి అని అంటే ప్రియుల ధర్మశాస్త్ర ప్రకారము కాదు. ఎలా అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7:18-19లో ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనక ముందియబడినటువంటి ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. ప్రియులారా, నివారణ చేయబడి ఉంది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. అంతకంటే శ్రేష్టమైనటువంటి నిరీక్షణ దాని వెంటే ప్రవేశపెట్టబడింది. మరి దీని ద్వారానే మనం దేవుని యొద్దకు చేరుతున్నాం, అంతే తప్ప మరి ధర్మశాస్త్రం దేనికి కూడా సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. ప్రియులరా, ముందేపడినటువంటి ఆజ్ఞ బలహీనమైనది, అది నిష్ప్రయోజనమైనందున ప్రియులరా అది నివారణ చేయబడినటువంటి దాన్ని మళ్ళీ నేను అనుసరిస్తానని చెప్పడము మరి ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎక్కడికి రావాలంటే క్రీస్తు దగ్గరికి రావాలి. మరి అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ అంటే క్రొత్త నిబంధన, ఆత్మ యొక్క నియమము, అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ అని మనకు దీన్ని బట్టి అర్థమైంది. అయితే ప్రియులారా, మోసపీఠం అంటే మోసే ధర్మశాస్త్రము, శాస్త్రులు పరిచయులు మోసపీఠం మీద కూర్చుండేవారు. అంటే ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చేవారు. ధర్మశాస్త్రం వలన తీర్పు తీర్చేది వాళ్ళే కాబట్టి ధర్మశాస్త్రం అనుసరించలేకపోయారు. కాబట్టి మరి ఏమీ లేని మనము అంటే నేటి క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి మనము మరి ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం అనుసరించాల్సినటువంటి అవసరము లేదు అని మనకు దీన్ని బట్టి అర్థమైంది. గళితీయులకు రాసిన పత్రిక 5:4లో మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడి వారు ఎవరో క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపల నుండి తొలగిపోయి ఉన్నారు. చూడండి పిల్లల, దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఇంకా మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారంటే మీరు కృపల నుండి తొలగిపోయేటటువంటి పరిస్థితి ఉంది, చాలా జాగ్రత్త అని చెప్తున్నారు. కాబట్టి మీరు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులని తీర్చబడి వారు ఎవరో వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపల నుండి తొలగిపోయి ఉన్నారు. గళితీయులకు రాసిన పత్రిక 3:10లో కూడా ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎవరైతే ధర్మశాస్త్రం అనుసరిస్తారంటే మీరు శాపంలో ఉన్నట్టే. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన విధులను చేయటి అందు నిలకడగా ఉండిన వాడు శాపగ్రస్తుని రాయబడి ఉంది. మరి జాగ్రత్త ప్రియులారా, జాగ్రత్త. రోమిలకు రాసిన పత్రిక 3:20 ఎందుకనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, ధర్మశాస్త్రం వల్ల పాపం అనగా ఎట్టిదో తెలియపరచబడుతున్నది కానీ మరి ధర్మశాస్త్రానికి పాపాన్ని తీసివేసినటువంటి బలము లేదు. రోమిలకు రాసిన పత్రిక 7:13లో ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు, అయితే పాపము ఉత్తమమైన దాన్ని మూలంగా నాకు మరణం కలగజేయచ్చు. పాపమైనట్టు అగపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలంగా అత్యధిక పాపమగు నిమిత్తం అది నాకు మరణకరం ఆయను అని చెప్పేటటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే కాబట్టి ప్రియులారా, మోసపీఠం అంటే మోసే ధర్మశాస్త్రము మన బైబిల్లో ఉంది కనుక మనం అనుసరించాల్సినటువంటి పరిస్థితి లేదు. అంతకంటే ఎంత మాత్రం లేదు, అవసరం లేదు. ఎందుకంటే ప్రియులారా, అంతకంటే శ్రేష్టమైనటువంటి నిరీక్షణ మనకి ఇవ్వబడింది. కాబట్టి అది మనకి ఇవ్వబడిన చట్టం కాదు. కాబట్టి నేడు క్రైస్తవులని మనం పేరు పెట్టుకుంటున్న కొంతమంది మనం కూడా అనుసరించాలని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు మోసపీఠం అంటే ఏంటో తెలియటం లేదు కాబట్టి మరి ఎవరికి దేవుడు ఏ చట్టం ఇచ్చాడో అది అర్థం కాలేకపోవడం ద్వారానే అది అనుసరించాలి, ఇది అనుసరించాలని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు క్రైస్తవులైన మనము మనకిచ్చిన చట్టము, అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, ఆత్మ యొక్క నియమము, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, మరి దీన్ని క్రీస్తు ధర్మశాస్త్రము మనం అనుసరించి జీవించాలి. అంతేకాని దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి చట్టాన్ని మనం అనుసరించాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇచ్చిన చట్టాన్ని వారే అనుసరించాలి. ఎందుకంటే ప్రియులారా, అలా కాకుండా బోధిస్తే పరిశుద్ధాత్మ బోధకే మరే వ్యతిరేకము. కాబట్టి మునికొన్నులకు ఎదురుతనుట అసాధ్యము, చాలా జాగ్రత్త మరే అని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, మరి సత్యాన్ని గ్రహించండి. మోసపీఠం అంటే దేవుడు మోసే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము, మోసపీఠము, మోసే న్యాయపీఠము, ధర్మశాస్త్రము. మత్తయి సువార్త 23:1-2 లాస్ట్ వచనాన్ని మనం చూసి ముగించుకుందాం ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నాడు, అప్పుడు యేసు జనసమూహంతోనూ తన శిష్యులతోనూ ఇట్లనేను శాస్త్రులను పరిశీలను మోసపీఠం అందు కూర్చుండేవారు. శాస్త్రులు పరిశీలు ఎక్కడ కూర్చుండేవారు? మోసపీఠం. మోసపీఠం అంటే ఏంటండి? దేవుడు మోసే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం ఏదైతే ఉందో దాన్నే మోసపీఠము, మోసే న్యాయపీఠము, ధర్మశాస్త్రము అంటారని మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ప్రియులారా, ఇప్పటి వరకు మనం ఈరోజు మరి శుక్రవారము మొదటి క్లాస్ అంటే డిటిహెచ్ డిప్లొమా థియాలజీలో మనము నేర్చుకున్నటువంటి ఏంటంటే ఫస్ట్ క్లాసు మోసపీఠము అనగానేమి అంటే ప్రియులారా, మోసపీఠం అనగానేమి అంటే దేవుడు మోసే ద్వారా ఇస్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మోసపీఠం అంటారు, మోసే న్యాయపీఠం అంటారు, మరి దీన్నే ధర్మశాస్త్రం అంటారు. ఇంకా యెహోవా ధర్మశాస్త్రం అని, క్రీస్తు ధర్మశాస్త్రం అని, ఇంకా బైబిల్ లేఖకులు ఒకే ధర్మశాస్త్రానికి అనేకమైనటువంటి పర్యాయ పదాలు వాడినట్టుగా కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాం. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మాట్లాడిన ప్రతి మాట దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయనుగాక.
సహోదరులారా, మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగము యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చ్లో బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహ్రాన్ అని మీరు టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కినట్టయితే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం మీరు చూడవచ్చు. మీరు కూడా మా పరిచయలో పాలి భాగస్తులు కాగలరంటే మీరు చేయవలసిందల్లా ఒకటి మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచయ నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచయలో పాలి భాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.